మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆంగ్లం వస్తేనే ఉద్యోగాలు, డబ్బులు వస్తాయని అపోహ ఉందని, పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలన్నారు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. జీవో నెంబర్ 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కలెక్టర్ సృజన, సిపి రాజశేఖరబాబు సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిజ్ఞానం రావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడతామని హామీ ఇచ్చారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండాలని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. దేశంలో అధికంగా మాట్లాడుతున్న భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్లు కూచిపూడిని మర్చిపోతున్నారని అన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వాళ్లు కూచిపూడిని మర్చిపోలేదని గుర్తు చేశారు. కూచిపూడి తెలుగు జాతి వారసత్వ సంపదని, కూచిపూడిని కాపాడే బాధ్యతను తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈరోజు ఒక్కసారి భాషను మరిచిపోతే జాతి కనుమరుగైపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం అమెరికాకు పోతున్నాం. అమెరికాకు పోయినప్పుడు అందరం ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ విధంగా గుర్తుపడతారని అడుగుతున్నా. అలాంటి సమయంలో మీరు తెలుగు మాట్లాడితేనే ఇమ్మీడియట్గా ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, ఇతను తెలుగువాడు కాబట్టి నావాడు అనే అభిమానం వస్తుంది. అదే భాష మనకు గుర్తింపిచ్చేది. ఆ భాషను ఏ విధంగా కూడా విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటూనే జాతి వైభవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ మంచి సందర్భంలోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఘనమైన నివాళులర్పిస్తూ మీ అందరికీ నమస్కారాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. తెలుగు కోసం, తెలుగు జాతి కోసం గిడుగు రామ్మూర్తి పోరాడారని, సాహిత్యంలో వాడుక భాష ఉండాలని గిడుగు రామ్మూర్తి తపన పడ్డారని గుర్తు చేశారు. తెలుగు మాట్లాడే వారిని గౌరవిస్తేనే తెలుగు భాష బతుకుతుందని అన్నారు. మాతృభాష బోధించే వారికి జీతభత్యాలు ఎక్కువ ఉండాలని పేర్కొన్నారు. నిజంగా గిడుగు వెంకటరామమూర్తి గురించి, వారి గురించి ఎంతమందికి ఇప్పుడున్న వర్తమాన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతకి. ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుంటే, అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన హిస్టారియన్. ఆయన విద్యార్థులకి హిస్టరీ, ఆంగ్లం నేర్పించిన వ్యక్తి. ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది దీన్ని మరుగైపోయిన భాష, ఇది ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని, ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన పరిశోధకుడు. ఆయన అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. భవన నిర్మాణాలకు కూడా అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని సూచించారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. విజయవాడలో 38 కిలోమీటర్ల మేర 11,000 కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా అమరావతి లోగోను ఆంగ్లంలో అమరావతి పేరులో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ అక్షరాలు కలిసి వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ లోగో రూపొందించాలని తెలిపారు.
రాజధానిలో ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, అలాంటి గొప్ప రాజధాని పట్ల గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి రాజధానిని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఇప్పుడు మళ్లీ రాజధాని పనులు వేగంగా పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడానికి పట్టే సమయం, పనులు చేపట్టడానికి టెండర్లు పిలవడం తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. G+7 విధానంతో నిర్మాణం తలపెట్టిన CRDA కార్యాలయాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో ఏమాత్రం చేపట్టామో అంతకు మించి అంగుళం నిర్మాణం కూడా ముందుకు కదలలేదని, గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను పూర్తిగా వదిలేసిందని అధికారులు సీఎంకు సూచించారు. ఇప్పుడు ఈ భవన నిర్మాణం పూర్తి చేయనున్నామని అధికారులు తెలిపారు. ఈ భవన నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేసి కొత్త కార్యాలయాన్ని అందుబాటులోకి తేవాలని సీఎం అధికారులను ఆదేశించారు. హ్యాపీ నెస్ట్లో గత ప్రభుత్వం చర్యలతో ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించాలని తెలిపారు. రాజధానిలో జరుగుతున్న జంగిల్ క్లియరెన్స్ పనులలో టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం సూచించారు. జంగిల్ క్లియరెన్స్ మదింపునకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎం అన్నారు. రక్షణ కల్పించాల్సిన కొంతమంది పోలీస్ అధికారులే ఓ అమ్మాయికి అన్యాయం చేశారని తెలిసి చాలా బాధేస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారి ఒత్తిడి లేకపోతే ఐపీఎస్ అధికారులు రంగంలోకి ఎందుకు దిగుతారని ప్రశ్నించారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని అక్రమంగా బంధించి వేధించారన్నారు. ఈ కేసులో విచారణ జరిపించి తప్పు చేసిన వారు, తప్పుడు కేసులు పెట్టిన వారు, వేధించిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రానికి చెందిన సినీ నటిని బెదిరించారు అనడంలో సందేహమే లేదన్నారు. నాడు అధికార పార్టీ నేతల మెహర్బానీ కోసం అధికారులు అడ్డగోలుగా పనిచేశారని, ఇప్పుడు విచారణ ఎదుర్కొనేది వైకాపా నాయకులు కాదు కదా, పోలీసులే కదా అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు, గంపలగూడెం మండలాల్లో యుద్ధ ప్రాతిపదికన కృష్ణానది జలాలను ప్రభుత్వం సరఫరా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కిడ్నీ బాధితులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, కృష్ణా జలాలు సరఫరా చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా నాయకులు దోనేపూడి శంకర్ నేతృత్వంలో కిడ్నీ బాధితులు జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. తాము పడుతున్న ఇబ్బందులను బాధితులు వివరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ బాధితులకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వారికి అవసరమైన మందులు ఉచితంగా అందించాలని కోరారు. కిడ్నీ సమస్యలతో ఇటీవల కాలంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ఇంటికి 1 ఎకరా 2 ఎకరాల్లో సాగుభూమి ఇచ్చి ఆ రకంగా సాగు చేసుకుని బతకడానికి సహకరించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినా ప్రజలకు సక్రమంగా తాగునీరు అందించలేని పాలకులు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారంటే సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఇంత ఘోరమైన విషయం తాను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని కలిసి ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అనంతరం దోనేపూడి శంకర్ మాట్లాడుతూ డయాలసిస్తో సంబంధం లేకుండా కిడ్నీ బాధితులకు 10,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. కిడ్నీ వ్యాధితో మరణించిన బాధిత కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారంతో పాటు 1 హెక్టార్ సాగుభూమి ఇవ్వాలని కోరారు. కిడ్నీ బాధితులకు ప్రభుత్వం నుండి పౌష్టిక ఆహారం అందించాలని కోరారు. నెల రోజుల్లో కృష్ణా జలాలను సరఫరా చేయకపోతే చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన కృష్ణానది జలాలను వారికి సరఫరా చేయాలి. ఆ రకంగా ఆ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఎవరైతే కిడ్నీ బాధితులు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తూ వారికి అవసరమైన మందులన్నీ కూడా ఉచితంగా సప్లై చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే కిడ్నీ బాధితులు ఇటీవల కాలంలో చనిపోయారో వారి కుటుంబాలకంతా కూడా కనీసం ఇంటికి 1 ఎకరానో 2 ఎకరాలో ఆస్తి ఇచ్చి ఆ రకంగా వాళ్ళు సాగు చేసుకొని భూమి బతకడానికి కూడా ప్రభుత్వం సహకారం కల్పించాలి. ఏదేమైనా సరే 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇవాళ తాగునీరు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పాలకులు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించారంటే వారందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఒకటే ఒక పరిష్కార మార్గం కృష్ణానది జలాల సమస్య. కృష్ణానది జలాలను సప్లై చేయటం. ప్రభుత్వం కనుక 4 రోజులు మేము టైం ఇస్తున్నాము. ఈ 4 రోజుల్లోపు కనుక నదీ జలాలను సప్లై చేయకపోతే చలో అమరావతికి పిలిపివ్వడం జరుగుతుంది. కిడ్నీ బాధితులను తీసుకొని చలో అమరావతి సిద్ధపడతాము. ఎందుకంటే మనుషులు వాళ్ళ పాడెక్కుతుంది ప్రజారోగ్యం. గుక్కెడు మంచినీళ్ళ కోసం వాళ్ళు ఉద్యమం చేయాల్సి వస్తుంది. కృష్ణా జలాలు పక్కన కృష్ణానది ఉన్నది కాబట్టి గుక్కెడు నీళ్ళ కోసం సాగేటువంటి ఈ ఉద్యమానికి ఇవాళ వ్యాధి బాధితులే కాదు
అందరూ కూడా దీనికి సహకరించాలి. ప్రతి ఒక్క మనిషికి కూడా విజయవాడ లాంటి నగరంలో కూడా కలుషిత నీరు తాగుతున్నాం కాబట్టి వాళ్ళు కలుషితం లేనిది, కాలుష్యం లేనిది లేదు వాళ్ళు ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో. అందువల్ల ఏకొండూరు మండల కిడ్నీ బాధితులందరికీ కూడా తక్షణమే వ్యాధిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, కృష్ణా జలాలు 4 రోజుల్లోగా సరఫరా చేయకపోతే చలో అమరావతికి సిద్ధమని చెప్పేసి ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ అన్నారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసి కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుటపర్తి, అనంతపురం ఇండస్ట్రియల్ పార్కుల జీఎంలు, జెడ్ఎంలతో మంత్రి టీజీ భారత్ నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓర్వకల్లు, కొప్పర్తితో పాటు ఇతర ఇండస్ట్రియల్ పార్కుల స్థలాలపై ఆరా తీశారు. ఏ పార్కులో ఎంత ల్యాండ్ ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. దీంతో పాటు ఏపీఐఐసి భూముల కోర్టు కేసులపై మంత్రి వివరాలు అడిగారు. పార్కుల వద్ద ఆర్చ్ ఏర్పాటు చేసి ఎంత విస్తీర్ణం ఉందో వివరాలతో పాటు మ్యాప్ పెట్టాలని సూచించారు. ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తేనే పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఏపీకి వస్తున్నారని పేర్కొన్నారు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు సంబంధించి రహదారుల విస్తరణ, పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్, రహదారులు, నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని వివిధ విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నెలవారీ, పనివారీగా భౌతిక, ఆర్థిక లక్ష్యాల ప్రగతి నివేదికలను సిద్ధం చేసి సమర్పిస్తే ఈ నివేదికను ఆసియా అభివృద్ధి బ్యాంకుకు సమర్పించి సకాలంలో మిగతా నిధులు మంజూరయ్యేలా చూస్తామని సీఎస్ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రాంకు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన నిన్న జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఏర్పాటవుతున్న వివిధ పరిశ్రమలు, కంపెనీలకు అవసరమైన భూమి, మెరుగైన రహదారులు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను సకాలంలో కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక నడవాకు సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాలుగా ఇప్పటి వరకు ఏపీఐఐసి, ఏపీఆర్డీసీ, ఏపీ ట్రాన్స్కో, జీవీఎంసీలకు మంజూరు చేసిన నిధులు, ఇప్పటి వరకు జరిగిన పనుల ప్రగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్షించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఎంతో కీలకమైందని, కావున ఇందుకు సంబంధించిన పనులన్నీ వేగవంతంగా నిర్వహించాలని సీఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు కాగా వాటిలో 3 ఆంధ్రప్రదేశ్తో అనుసంధానమై ఉన్నాయని, అవి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లని తెలిపారు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి సంబంధించిన పనుల భౌతిక, ఆర్థిక లక్ష్యాల ప్రగతిని, ఇతర అంశాలను ఆయన వివరించారు. యువత, విద్యార్థులు అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి వికలాంగులుగా మారి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రమాదరహిత సమాజం కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. సుదీక్షణ్ ఫౌండేషన్, రోడ్ సేఫ్టీ, ఎన్జీఓ సంయుక్తంగా విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో హైడ్రాలిక్ ప్రోస్టేటిక్ లెగ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సుదీక్షణ్ ఫౌండేషన్ వారు రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన 3 విద్యార్థులకు ₹1,50,000 విలువ చేసే హైడ్రాలిక్ ప్రోస్టేటిక్ లెగ్స్ ను 3కి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన విద్యార్థులకు తిరిగి నూతన జీవితాన్ని అందించాలని ప్రయత్నిస్తున్న సుదీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమలను అభినందించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతకు అత్యంత ఖరీదైన హైడ్రాలిక్ ప్రోస్టేటిక్ లెగ్స్ అందించి వారిలో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసం నింపడానికి సుదీక్షణ్ ఫౌండేషన్కి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాదరహిత సమాజం కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. 15 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ ద్వారా రోడ్ సేఫ్టీనెస్ అనేది ప్రజల ముందుకు ముఖ్యంగా తీసుకువెళ్ళడం ఇది ఫౌండేషన్ యొక్క ముఖ్య కర్తవ్యం. దురదృష్టవశాత్తు విమలాదేవి గారి కుమారుడు ఇటువంటి ప్రమాదంలోనే మృతి చెందడం వల్ల
వారు గత 15 సంవత్సరాల నుంచి ఎవరు విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదాల్లో పడి ఇబ్బందులు పడకూడదనే భావంతో నిరంతరం ఎవరైనా ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు వారికి సహాయం చేయటం, నిజంగా చూస్తే అక్కడ కాళ్ళు నిజంగా ఈ కృత్రిమ లెగ్లు అన్ని జైపూర్ లెగ్స్ అనేవి ఉంటాయి, అటువంటివి కాకుండా అత్యాధునికంగా కాలు ఎట్లా పనిచేస్తుందో ఆ విధంగా ఉండే విధంగా వారు అందరికీ సహాయం చేయటం, ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇటువంటి తల్లుల వల్లే చాలామంది విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అనంతరం సుదీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ తన కొడుకు కూడా ప్రమాదం కారణంగా చనిపోయాడని, ఇలా ప్రమాదాల్లో వికలాంగులుగా మారిన వారు జీవితాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పారు. ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళంతా చనిపోతున్నారు. కొంతమంది యూత్, మిగిలిన వాళ్ళు అవయవాలు పోగొట్టుకుని కాళ్ళు పోగొట్టుకోవడం, చేతులు పోగొట్టుకోవడం, మరి బ్యాక్ బోన్ దెబ్బతినిపోయి ఓన్లీ బెడ్డకే పరిమితం అయిపోవడం, అలాంటి వాళ్ళని చాలామందిని మేము చూసాం. సరే వీళ్ళకు కూడా ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇది 2007లోనే అప్పుడు ఉన్నటువంటి కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల గారి చేతి మీదుగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా మనకి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రతి నెల మేము 3-4 పిల్లలకి ఈ ఇంపోర్టెడ్ లెగ్స్ అనేది మేము ఇస్తూ ఉన్నాం. ఇవి కొంచెం ఖరీదైనటువంటివి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చదువుకునే పిల్లలకి ఇవి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఇది ప్లాన్ చేశాను. చేస్తే కొంచెం నాకు ఈ ఎన్ఆర్ఐ దాతలు కూడా నాకు సహకరించడం వల్ల నేను ఇంత చేయగలుగుతున్నాను. నా ఫౌండేషన్కి అయ్యేటువంటి మేజర్ బడ్జెట్లో ఒక 40 లక్షల వరకు ఇదే ఖర్చు అవుతుంది నాకు సంవత్సరానికి. రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ డైరెక్టర్ ఎం వాసు మాట్లాడుతూ నిత్యం ప్రమాదాల్లో ఎంతోమంది విద్యార్థులు వికలాంగులుగా మారుతున్నారని, వాళ్ళ జీవితం చీకటిమయం కాకూడదనే ఉద్దేశంతో చిగురుపాటి విమలతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రోడ్డు ప్రమాదం లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో నిన్న కూడా మన సీఎం గారు ఒక స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చారు. 100 crores ఇప్పుడు అలాట్మెంట్ చేసి ఉన్నారు మన రోడ్ సేఫ్టీ గురించి ప్రత్యేకంగా. ఎందుకంటే మీరు చూసి ఉండొచ్చు, నిన్న కూడా రామవరపాడు రింగ్ దగ్గర ఒక యూత్ నిన్న సాయంత్రం మరణించారు. గుంటుపల్లి దగ్గర ఒక ప్రమాదం నిన్న ఈవినింగ్ వితిన్ అవర్లో 2 మరణించడం జరిగినది. ఒకటే విషయం, యువర్ ఆల్ మీడియా పీపుల్, యంగ్ అందరం ఇక్కడ ఉన్నారు, ఫ్యామిలీ మీరు ఉన్నారు, పేరెంట్స్గా ఉన్నారు. మీరు ఏ రకంగా అయినా సరే ఒక్కసారి ఆలోచించండి. మనం ఏది సాధించాలైనా ఫస్ట్ వీ వాంట్ టు స్టే అలైవ్. మనం మనిషి ప్రాణంతో ఉండాలి. మనిషి ప్రాణంతో ఉంటే సరిపోదు, అవయవాలు పర్ఫెక్ట్గా ఉంటే మనం అనుకున్న విషయాన్ని మనం సాధించగలుగుతాం. సింపుల్ మెసేజ్ నేను చెప్పగలుసుకుంటాను మీ ముందు. మనమందరం కూడా పేద మధ్యతరగతి పిల్లలు చదువుకునే పాఠశాలలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మూసివేసి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సిఎస్ఐ స్కూల్, మాంటేశ్వరి, కృష్ణలంకలోని పాఠశాలను పునఃప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఫైల్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారని చెప్పారు. త్వరలోనే ఆయా పాఠశాలను పునఃప్రారంభిస్తామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ బందులదొడ్డి సెంటర్ పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిన్న పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్య, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేయబడిన సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులతో పాటుగా బీజేపీ, జనసేన నాయకులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 1931వ సంవత్సరంలో పేదవారి విద్య కోసం సిఎస్ఐ అనే మిషనరీ ప్రభుత్వం కంటే ముందుగానే విద్యా సంస్థలను స్థాపించారని, అంతటి ప్రాధాన్యత కలిగిన సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేయటం సిగ్గుచేటని అన్నారు. లక్షలాది మహిళలు చదువుకునే లబ్బీపేటలోని మాంటిసోరి మహిళా కళాశాల, కృష్ణలంక రాణిగారి తోటలో పేదలకు ఉచితంగా విద్యాబోధన చేసే మరో పాఠశాలను కూడా ఈ విధంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేశారని చెప్పారు. ఈ విధంగా అనేక పాఠశాలను మూసివేశారని తెలిపారు. ఈ పాఠశాలలు, కళాశాలలో ఎక్కువగా పేద, మధ్యతరగతి వారే చదువుకుంటారని, వాటిని మూసివేసిన జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిందని చెప్పారు. ఆయా విద్యా సంస్థలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా స్థానికులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లానని, ఆయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే ఈ విద్యా సంస్థలు అన్నీ పునఃప్రారంభమవుతాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. పేదవాళ్ళకు ఉచితంగా చదువులు చెప్పే స్కూలు, ఆ స్కూల్, ఈ విధంగా అనేకమైన స్కూల్స్ని మూసేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ స్థానికులందరూ కూడా, ప్రజలందరూ కూడా
అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలి, ఈ స్కూల్ మళ్ళీ రీఓపెన్ చేయమని ఇక్కడ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి అనుగుణంగా నేను లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రిగా వారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి పర్యవేక్షణ చేశారు, పరిశీలించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆ మంత్రి గారికి చెప్పారు. దాన్ని బట్టి త్వరలోనే ఈ స్కూల్ని ప్రారంభించడానికి లోకేష్ బాబు గారి సహకారంతో అధికారుల సహకారంతో ప్రారంభించాలనే ఆశాభావంతో ఉన్నాం. తప్పకుండా దాన్ని సాధిస్తామనే నమ్మకం కూడా మాకు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి మరింత కష్టపడి పనిచేస్తామని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయని అన్నారు. ఏ కష్టం వచ్చినా వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అయ్యప్ప నగర్లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలను, నమ్మకాలను, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ డివిజన్లో 15 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవినాష్ తెలిపారు. డివిజన్లో మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు విస్తరించినట్లు చెప్పారు. డివిజన్లో మెయిన్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. కొన్ని కారణాల వలన తాము ఓడిపోయినప్పటికీ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా మిగిలిపోతాయని అన్నారు. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని, దానిలో భాగంగానే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2014లో వచ్చిన స్థానాల కంటే 2019లో మరిన్ని సీట్లు సంపాదించుకుని అధికారంలోకి వచ్చినట్లు గుర్తు చేశారు. వైసీపీ అధినేత జగన్కు కష్టాలు ఏమీ కొత్త కాదని, పార్టీ పెట్టినప్పుడు 2 వ్యక్తులుగా ఉన్న వైసీపీ నేడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుందని గుర్తు చేశారు. అన్ని ప్రధాన పార్టీలు కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేసినా తమ పార్టీకి 40% ఓట్లు వచ్చాయని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేము అందరం గారు ముందుకెళ్తాం. విషయం దయచేసి మీరు అందరు గారు గమనించండి. ఎక్కడికి వెళ్ళేది లేదు, వేరే ఇంకేమీ చేసేది లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు గారా ఆఫీసులో అందుబాటులో ఉంటాం, అండగా ఉంటాం. కార్యకర్త అనే వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తోడుగా ఉంటాం అని చెప్పని మనందరం గారు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మనమేమి ఇప్పుడు ప్రభుత్వం విమర్శించాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజానికం వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చారు. సూపర్ 6 హామీలతో ఆ రోజు తెలుగుదేశం కానివ్వండి, ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరి గారి జనాల్లోకి వెళ్ళారు. రాబోయే రోజుల్లో ప్రజానికం ఎదురు చూస్తున్నారు ఆ పథకాల గురించి. తప్పకుండా వాళ్ళకి గారా కొన్ని రోజులు సమయం ఇచ్చి వాళ్ళు కనుక సూపర్ 6 హామీలు కనుక చేయకపోతే ఈరోజు నేనో మీరో అక్కర్లా, ప్రజానికమే మనల్ని వాళ్ళలో కలుపుకొని వాళ్ళే రోడ్డు మీద కూర్చోబెట్టే రోజులు తప్పకుండా రాబోయే రోజుల్లో వస్తాయి. ఏనాడు సొంత బలంతో గెలవని చంద్రబాబుకు ఇతర పార్టీల నేతలను ప్రలోభ పెట్టడం, వారిని కొనుగోలు చేయడం అలవాటేనని మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇప్పుడు యథేచ్ఛగా తమ పార్టీ ఎంపీలను కొనుగోలు చేశారని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీ చెక్కు చెదరదని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మీడియాతో మాట్లాడారు. తనకు జగన్ రాజకీయంగా అడ్డుపడతారన్న భయంతోనే 2011 నుంచి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడా తమ పార్టీని, జగన్ని నిర్వీర్యం చేసేందుకు సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారని చెప్పారు. టీడీపీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేశాకే రావాలని చెబుతున్న చంద్రబాబు గతంలో 23 మంది ఎమ్మెల్యేలతో కానీ ఇప్పుడు విజయవాడ, విశాఖ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లతో ఎందుకు రాజీనామా చేయించలేదని నిలదీశారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం, అదే జగన్ గెలవాలంటే జన సాయం చాలు అని స్పష్టం చేశారు. జంప్, జిలానీ బ్యాచ్లు జగన్కి అవసరం లేదన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 2029 ఎన్నికల్లో ప్రజలు వారికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని అన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో జగన్ ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు రాజ్యసభలో ఖాళీ అయిన 2 పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని సవాల్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా తొలగించటానికి, నిర్వీర్యం చేయటానికి, రాజకీయాల నుంచి మూసేయటానికి, తనకెక్కడ అడ్డంకిగా మారి తనకు మొగుడవుతాడేమో అని చెప్పని భయంతో ఆ రోజు ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీని, లేదా ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని తన అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా లోబర్చుకోగలిగాడు. జగన్ మీదకి ఉసిగొల్పగలిగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టించి 16 మాసాలు జైల్లో వేయించగలిగాడు. కానీ అక్కడితో జగన్మోహన్ రెడ్డి గారేమి రాజకీయాల నుంచి చంద్రబాబు నాయుడికి అడ్డంకిగా పక్కకు పారిపోలా. గోడ కొట్టిన బంతిలాగా ఎగసిపడి అప్పుడే పుట్టినటువంటి చిన్న పార్టీ ద్వారా రాష్ట్రంలో 175 సీట్లకు గాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మోడీకి ఉధృతమైన వేవ్, ఆ స్థితిలో 67 సీట్లతో ఒక పెద్ద శక్తిగా చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అవతరించాడు. అయినప్పటికీ కూడా ఈయనకి మతిమరుపు ఎక్కువ, లేదా కుట్రల్లో అలవాటైపోయినటువంటి వ్యవహారం. 23 మంది ఎమ్మెల్యేలని కొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా కుంగదీయాలి, తద్వారా రాజకీయాల్లో తనకు అడ్డు లేకుండా చేసుకోవాలని చెప్పినటువంటి తీవ్ర ప్రయత్నం చేశాడు. రాష్ట్రంలో కౌలు రైతులే సింహభాగం వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుతం కౌలు పెట్టుబడి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అన్నదాతలను సంప్రదించి మెరుగైన కౌలు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు అన్నారు. ఆర్బీఐ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని చెప్తున్నా బ్యాంకులు కౌలు రైతులకు రుణాలు ఇవ్వటం లేదని ఆరోపించారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ యజమాని అనుమతి లేకపోతే కౌలు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయటం లేదని అన్నారు. ఫలితంగా ఈ పంట నమోదు కావడం లేదని పేర్కొన్నారు. భూ యజమానికే పథకాలు అందుతున్న నేపథ్యంలో ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే ప్రభుత్వ ప్రయోజనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యే కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కౌలు రైతుల సమస్యలపై ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల సంతకాలు సేకరించామని, వందలాది గ్రామాల్లో కౌలు రైతుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెల 3న సీఎం చంద్రబాబును కలిశామని, మంత్రులు, శాసనసభ్యులు, వ్యవసాయ అధికారులు, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మెరుగైన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇవాళ వ్యవసాయ శాఖ వాళ్ళు అనేక మీటింగ్లు పెడుతున్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి క్రిస్ప్ అని చెప్పేసి సంస్థ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పనిచేశాడు. ఆయన కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకని వీళ్ళందరినీ క్షేత్రస్థాయిలో కౌలు రైతుల అభిప్రాయాలు తీసుకుని, వాళ్ళతో పాటు ఇతర సంఘాలన్నిటి అభిప్రాయాలు తీసుకుని ఓ మంచి చట్టం రూపకల్పన చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము రేపు 5వ తేదీన విజయవాడలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పంటలు, అంటే చెరుకులో ఉన్న కౌలు రైతులు, దేవాలయాలు భూములు సాగు చేసే కౌలు రైతులు, వరి కౌలు రైతులు, వాణిజ్య పంటలు చేసే కౌలు రైతులు, వీళ్ళందరూ సమ్మేళనంగా విజయవాడలో 5వ తారీఖున ఒక సదస్సు పెడుతున్నాం. అందుకని కౌలు రైతులందరూ దీంట్లో పాల్గొని వాళ్ళ కష్టాలు, అనుభవాలన్నీ చెప్పాలి. అధికారులు కూడా ఇవన్నీ నమోదు చేసుకోవాలి. పాలకులు కూడా చిత్తశుద్ధితో మంచి చట్టాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే బయటకు వస్తున్న విషయాలను బట్టి చూస్తే కొన్ని మార్పులు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నుండి కొన్ని ప్రతిపాదనలు ముందుకు రావడం జరిగింది. అందులో మేము కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కూడా అవే అంశాలతో ఏకీభవిస్తూ ప్రధానంగా కౌలు రైతును గుర్తించడానికి పక్క రైతును కానీ భూ యజమానితో కానీ సంబంధం లేకుండా ప్రభుత్వమే గ్రామ సభల ద్వారా గుర్తింపు చేయాలన్న డిమాండ్ న్యాయమైనది. ఖచ్చితంగా ఆ పని చేయాలి. మొదట 2, ఇవాళ పెరిగిన ఖర్చులు, పెట్టుబడుల రీత్యా చూస్తే వారికి తగిన సపోర్ట్ అన్నది ప్రభుత్వం అందించాలి. ప్రస్తుతం సిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఉద్యోగులకు మేలు చేసేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, గతంలో ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించి పాత పింఛను అమలు చేయాలని, శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ
నూతన పింఛన్ విధానంలో లోపాలు గుర్తించి దేశంలోనే మొదటిసారి సంఘం ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సెప్టెంబర్ 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించి పాత పింఛను అమలు చేయాలని శాసనసభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో తీసుకువచ్చిన కొత్త పథకం గతంలో రాష్ట్రంలో తిరస్కరణకు గురైన జీపీఎస్ పథకమేనని మండిపడ్డారు. ఆ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దని కోరారు. అసోసియేషన్ నాయకులు బి ప్రసాద్, ఎం రవికుమార్, పి పిచ్చయ్య తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ జీపీఎస్ విధానానికే కొత్తగా రంగులేసేసి యూపీఎస్ అని తీసుకొచ్చారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మొదటగా తెలియజేస్తున్నాము. తదుపరి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇది వివరించడం జరుగుతుంది. కాబట్టి యూపీఎస్ గురించి మేము అంతగా మాట్లాడము. జీపీఎస్లో ఏదైతే ఉందో, ఎలా అయితే ఉద్యోగి రిటైర్డ్ అయిన తరువాత ₹1 కూడా ఉద్యోగికి ఇవ్వకుండా ఉద్యోగి దాచిపెట్టుకున్న డబ్బును కూడా మొత్తము ఆ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడము, అదేవిధంగా ఆ రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బుని ప్రభుత్వం మొత్తం తీసుకోవటం అనేటువంటిది అప్రజాస్వామికము, అనైతికం అని చెప్పేసి ఏపీసీపీఎస్సీఏ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఈ జీపీఎస్ విధానాన్ని కనుక నిలుపుదల చేయటం కాకుండా యూపీఎస్ లాంటిది ఏదైనా తీసుకొస్తే మాత్రము భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఏపీసీపీఎస్సీఏగా తెలియజేస్తా ఉన్నాం సార్. తెలుగు మాతృభాషా దినోత్సవ వేడుకలను విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రార్థనా గీతం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పున్నమరాజు ఉమామహేశ్వరరావు విచ్చేశారు. రాబోయే కాలంలో తెలుగును ఎలా పరిరక్షించుకోవాలో, తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యతను విద్యార్థులపైనే ఉందని గుర్తు చేశారు. విద్యార్థులు వివిధ రకాల కవుల వేషధారణలను ధరించి చక్కటి తెలుగు పద్యాలను ఆలపించారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ అంశాలపై స్కిట్లను చేసి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్, పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్గా, ప్రిన్సిపల్ ఎంఎస్ భువనేశ్వరన్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా పాల్గొన్నారు. నిర్వహించి ఎందరో ప్రభువుల ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. వీరికి వ్యాఖ్యాన కళారత్న అనే బిరుదు కూడా లభించింది. తెలుగు భాషపై ఉన్నటువంటి మక్కువతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారిని నిజంగా అభినందించిన విషయం. ఈ ఆలోచనకి కారణమైనటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జీవులలో ఉన్న సేవలంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష. భాష యొక్క పది తెలిసిన ప్రభువు చూసి, భాష యొక్క పది తెలిసిన ప్రభువు చూసి భాష ఎననిది అని చెప్పబడిన భాష. పేద విద్యార్థులు చదువుకునేందుకు దాతలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500 పైచిలుకు మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో ప్రదీప్ ఫార్మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా దాతల నుంచి సేకరించిన నగదును విద్యార్థులకు అందజేయడంతో పాటు మెడల్స్, షీల్డ్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి ఉపకార వేతనాలు, పుస్తకాలు అందజేస్తున్నారు తెలిపారు. విద్యార్థులు కృషి, పట్టుదలతో విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పేరు లేదనగానే ప్రదీప్ అని నాకు ఆవిడ టీచర్ గారే నామకరణం చేశారు. సో అలాగా నేను కూడా మీలాగే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఒక స్థాయిలో ఉన్నానని అనుకున్నారు కాబట్టే మన హెచ్ఎం గారు నన్ను ఇక్కడ ఆహ్వానించారు. దానికి నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషం. అండ్ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఎవరైతే ఉన్నారో ఆ 6 మెంబర్స్, అది మామూలు విషయం కాదు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏదో వ్యవసాయం, కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళ తరంలో వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలాంటి పరిస్థితి
నెక్స్ట్ జనరేషన్ అంటే మీ తరానికి ఉండకూడదని చెప్పి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంత అపోహలు ఉండొచ్చు. మనం ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటున్నాం కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.